ఇండియాస్ #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నిన్న అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్ విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలిక్కిపడి లేచింది. ముఖ్యంగా భారతదేశానికి చాలా పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి. అంటే జస్ట్ ఫ్లైట్ ఎగిరిన 30 సెకండ్లలోనే కుప్పకూలిపోవడం, అందులో ఉన్న ట్రావెలర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 2 మిస్ అయ్యారు. ఒకరు మృత్యుంజయుడిగా బయటపడితే ఇంకొకరు ఒక 10 మినిట్స్ లేట్ అయ్యి ఒక మహిళ బయటపడింది. నిజంగా వాళ్ళిద్దరికి కూడా ఏ జన్మలో చేసుకున్న అదృష్టము. కానీ ఆ క్రాష్ అయిన ఫ్లైట్ కూడా మెడికల్ కాలేజ్ పైన, మెడికల్ హాస్టల్ పైన పడి అక్కడున్న కొంతమంది పిల్లలు కూడా అమాయకంగా వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. అంటే నిజంగా ఒక తల్లి ఒక తండ్రిని కోల్పోయింది, ఒక భార్య ఒక భర్తని కోల్పోయింది, ఒక భర్త ఒక భార్యను కోల్పోయింది, పిల్లలు కోల్పోయారు. హనీమూన్ కోసం అని వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా అక్కడికక్కడే క్షతగాతులుగా మిగిలిపోయారు. చాలా చాలా కుదిచివేసిన సంఘటన ఇది. అలా జరిగి ఉండకూడదు. ఇలాంటివి జరిగినప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్లని మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఇన్సూరెన్స్ అన్నది ఒక కుటుంబానికి, ఒక మనిషికి ఎందుకు అవసరం, ఎలాంటప్పుడు ఎలాంటి సహాయం చేస్తుందంటే ఒక్కసారిగా నిస్సహాయులు అయిపోతుంది. కొన్ని కుటుంబాల్లో ఈరోజు ఆర్థికంగా స్థిరంగా లేని వాళ్ళు, లేదంటే ఇప్పుడిప్పుడే ఒక మెట్టు ఎదుగుతున్న వాళ్ళు, పిల్లవాడు మెడికల్ కాలేజ్లో చదువుకొని రేపు డాక్టర్ అయ్యి కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు అనుకున్న తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఒక నిస్సహాయ స్థితిలో పడిపోయారే. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎలాంటి హెల్ప్ అవుతుంది, అసలు ఏ టైంలో ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని చాలా వివరంగా మనతో డిస్కస్ చేయడానికి నాగరాజు గారు ఉన్నారు. హాయ్ అండి నాగరాజు. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్సిడెంట్ ఇలా జరిగింది, ఒకసారి రండి అని చెప్పగానే మీరు వెంటనే 1 అవర్లో మా దగ్గర ఉన్నారు. సుమన్ టీవీ స్టూడియోస్కి విచ్చేశారు. హార్టీ థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ సో మనం ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రడక్షన్ ఆధారంగా ఇన్సూరెన్స్ అన్నది ఒక వ్యక్తి జీవితానికి, ఒక మనిషికి ఎంత ఇంపార్టెంట్, అది ఒక ఫ్యామిలీకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మీరు చెప్పింది. మన మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది గ్యారంటీ ఇంపార్టెంట్ మ్యామ్. కష్టకాలంలో మనకి ఎవరు ఉండరు, మనకి కాపాడేది ఒక ఇన్సూరెన్స్ మాత్రమే. మన దగ్గర పైసలు కావాలన్నా, ఏది కావాలన్నా ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. మనకు ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ఇన్సూరెన్సే కాపాడుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం అనుకోండి, అనుకోకుండా మనం రోడ్డు మీద వెళ్తున్నాం, మనకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు కంపల్సరీ మ్యాండేటరీగా మనం పేమెంట్ కట్టాల్సిందే. అప్పుడు మన దగ్గర పైసలు ఉన్నాయి, అప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? అప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అనేది యూస్ఫుల్ అనేది, ఫ్యామిలీకి సేఫ్ అండ్ సెక్యూర్గా అనేది ఉంటుంది. ఇంకొకటి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రకంగా ఇంపార్టెంట్ అంటే, మనం నెలకి ఒక 1000 రూపాయల చొప్పున, 2000 రూపాయల చొప్పున మనం సేవింగ్ చేసుకుంటూనే ఉంటాం. ఒక 2-3 ఇయర్స్ పేమెంట్ కడతాం. కట్టిన తర్వాత మన దగ్గర అన్ఎక్స్పెక్టెడ్లీ పైసలు ఉన్నాయి. ఆ టైంలో మనం వీళ్ళని అడగాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనల్ని ఆదుకోనికి ఎవ్వరు ఉండరు. ఆ టైంలో మనకు ఎల్ఐసి అనేది ఫ్యామిలీకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా మనం ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే అలా జరగకూడదు, ఉండాల్సింది, కానీ చాలా బాధ చింతిస్తున్నాను నేను. కానీ ఎందుకంటే ప్రతి ఒక్క ఎంతోమంది జీవితాలన్నీ దానివల్ల జరిగింది కాబట్టి దానికి కూడా నేను వీఆర్ ఆల్ సారీ ఫర్ దట్. ఎస్, అంటే ఒకవేళ ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ ఆల్రెడీ ఉంటే వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? ఒకవేళ లేదు, ఇంకా మేము చేయించుకోలేదు, మేము తరచుగా ట్రావెల్ చేస్తూ ఉంటాం అన్నవాళ్ళు, బస్ డ్రైవర్ హిమ్సెల్ఫ్ ఆర్ కార్ డ్రైవర్ హిమ్సెల్ఫ్, ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో? చాలా మందికి అవగాహన ఉండదండి. దాని మీద మనం ఏమైనా చెప్పగలమా? కరెక్ట్ మ్యామ్. అయితే మనకు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, చాలా ఇన్సూరెన్స్ ఉంటాయి. దానిలో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఒక దగ్గరికి నుంచి ఇంకొక దగ్గరికి ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మనకు ఆ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వేరు, ట్రావెల్ ఇన్సూరెన్స్ వేరనండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మ్యామ్. ఓకే, సో ఇవేంటి అవేంటి ఒకసారి అవి చెప్పండి. ఓకే, ఇప్పుడు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ మీద తీసుకునేది హెల్త్ ఇన్సూరెన్స్. ప్రమాదవశత్తు మనకి ఏమైనా జరిగితే అప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళేది అది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. అంటే మనకేమైనా రోగాలు వస్తే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మ్యామ్. ప్రమాదవశాత్తు అంటే అప్పుడు యాక్సిడెంట్లు అవుతుంది, కానీ అనుకోకుండా మనకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తే మనం హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మ్యామ్. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకు 30 days తర్వాత మనకు రిస్క్ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది మ్యామ్. ఆఫ్టర్ 30 days తర్వాత ఏది ఉన్నా కానీ, ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇమీడియట్లీ వర్కౌట్ అవుతుంది. ఎంతవరకు అండి? ఇప్పుడు మనకు సమ్ అష్యూర్డ్ వాల్యూ అనేది డిక్లేర్ అయ్యి ఉంటుంది మ్యామ్. మనం పాలసీ సమ్ అష్యూర్డ్ వాల్యూ, ఒక్కొక్క పాలసీకి ఒక్కొక్క సమ్ అష్యూర్డ్ అనేది ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక 5 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్ నుంచి ఒక 5 లక్షల రూపాయల
పాలసీ అంటే వైఫ్ హస్బెండ్ వైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చిల్డ్రన్స్కి కలుపుకొని అప్రాక్సిమేట్లీ ఒక 18,000 రూపీస్ వరకు ఉంటుంది. అదే మనకు ఒక 10 lakhs పాలసీ తీసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్లీ ఒక 30,000 రూపీస్ వరకు మనకు ఫ్యామిలీస్ 3-4 పిల్లలు ఉంటే అదే కుటుంబం, దానికి కూడా యాడ్ చేసి మనకు 35,000 వరకు అప్రాక్సిమేట్లీ అంతే అవుతుంది. ఓకే. గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే. సో మెంబర్స్ పెరుగుతుంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది. సో స్టార్టింగ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టార్టింగ్ రేంజ్ ఎంత వరకు ఉంటుందండి? మినిమం మనకు 10,000 రూపీస్ నుంచి ఉంటుంది. ఎవ్రీ మంత్ 10,000? ఎవ్రీ మంత్ కాదు మ్యామ్, ఎవ్రీ ఇయర్లీ 10,000. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్. ఏవైనా అనుకోకుండా పెద్ద ప్రమాదాలు, ఐ మీన్ లైక్ రోగాలు, ఆరోగ్య సమస్యలు వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ అట్లా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అప్లై చేస్తున్నారు. రైట్. వాట్ అబౌట్ లైక్ ట్రావెల్ ఆర్ యాక్సిడెంటల్? ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనకు ట్రావెల్ అంటే ఏంటంటే ఒక దగ్గరికి నుంచి ఇంకొక దగ్గరికి ప్రయాణం చేస్తున్నాం, అప్పుడు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది. ఎలాంటి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఏజెస్ వాళ్ళకి ఓకే. ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ట్రావెల్లో లైక్ యాక్సిడెంట్ అయ్యి వస్తుందా దీని కిందకి, ఇంకా ఏమేమి వస్తాయి? అంటే యాక్సిడెంటల్లీ వస్తుంది, ఓన్లీ యాక్సిడెంటల్ అవుతుంది మాత్రమే ఇది వర్తి చేయడం జరుగుతుంది. ఓకే. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని ఒకటే అయితే? ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఓకే. సో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు అది బస్లో కావచ్చు, ఆటోలో కావచ్చు, మన ఓన్ సొంత వెహికల్ మీద కావచ్చు, లేకపోతే ఇలా నిన్నట్లాగా జరిగిన ఎయిర్ ప్రాబ్లం కూడా అన్నిటికీ ఒకటేనండి? అంతే మేడం. సో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? క్రిస్టల్ క్లియర్గా పాయింట్ వైజ్గా తెలియజేయండి నాగరాజ్. ఖచ్చితంగా మ్యామ్. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒక ఫ్యామిలీకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. కష్టకాలంలో మనకు ఎవరున్నా లేకున్నా కానీ మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన ఒక సంఘటన, యాకత్పురాలో ఒక అతను పనిచేస్తుండే, ఆయన మన జెన్ప్యాక్లో జాబ్ చేస్తుండే. ఆయన 3 నెలలకు ఒకసారి 2,000 రూపీస్ చొప్పున ఎల్ఐసి ప్రీమియం కడుతున్నాడు, ₹1,00,000 పాలసీ తీసుకున్నాడు. మొన్న అన్ఎక్స్పెక్టెడ్లీ హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు వాళ్ళ వైఫ్ ఏమో, ఆమె హోమ్ మేకర్, 2 పాపలు ఉన్నారు. ఆయన ఏజ్ ఎంత అండి? ఆయన ఏజ్ 35 years. ఓ, కార్డియాక్ అరెస్టా? ఎస్ మ్యామ్. అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగిపోయింది. ఇమీడియట్లీ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల ఆ టైంలో ఆయన మృత్యుంజయ మహామంత్రం చదువుతున్నాడు, పోయే లోపల జరిగిపోయింది. వాళ్ళ వైఫ్ కూడా చాలా బాధపడుతుంది. అప్పుడు నాకు ఆ టైంలో ఎవరు ఆదుకుంటారు, ఏంది ఏం కథ అంటే, ఆ టైంలో ఆమె వన్స్ అపాన్ ఎ టైం మన ఆఫీస్కి విజిట్ చేసింది. వాళ్ళ హస్బెండ్ ఆయన ఇద్దరు వచ్చినప్పుడు, మాకు ఎల్ఐసి పాలసీ ఏమొద్దండి, మా పైసలు మాకు ఇచ్చేసేయండి అంటే, లేదమ్మా మినిమం కట్టుకోవాలమ్మా అని నేను ఆమె మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఆమె ఏం చేసిందంటే, అన్న నాకు అంతతోటి కాదన్నా, మా ఆయన జీతమే ₹9,000 అంటే నేను ఎట్లా కట్టాలి అంటే, ఒక పని చేయండి అమ్మా, నెలకి ₹600 చొప్పున 3 నెలలకు ఒక 2,049 రూపీస్ అట్లా ఉంటుందమ్మా అని కట్టుకుంటే మీకే బెనిఫిట్ కదా అంటే, ఇట్లా కట్టుకుంటా పోతుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ మొన్న జరిగిన వాళ్ళు ఏం చేశారు, ఆయన చనిపోయిన తర్వాత దశదిన కర్మ అనేది నాకు వాట్సాప్లో పంపించారు. అరే ఇదేంది, నా పాలసీ హోల్డర్ మంచిగానే ఉండే కదా, అట్లా చనిపోయిండు అని నేను చూడంగా స్టన్ అయిపోయినా. మళ్ళీ దాని తర్వాత తెలిసింది, మళ్ళీ వాళ్ళ పాప నాకు కాల్ చేసి, అన్న నాన్నగారు చనిపోయారు, ఇట్లా హార్ట్ అటాక్ వచ్చింది, ఇది జరిగింది అంటే, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కష్టకాలంలో మనకి ఎవ్వరు ఉండరు, ఆ టైంలో మనకు ఎల్ఐసి అనేది చాలా ఫ్యామిలీకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందని చెప్పగలుగుతున్నాను. అలాగే మనకు యూసుఫ్గూడలో మధులేటి పోలీస్ ఆఫీసర్, గన్మన్ పోలీస్ ఆఫీసర్ ఉండే. మొన్న కరోనా టైంలో 2005లో తాను ఎల్ఐసికి ₹250 ఎల్ఐసి పేమెంట్ కడుతున్నాడు. కట్టుకుంటా పోతూనే ఉన్నాడు. మొన్న అన్ఎక్స్పెక్టెడ్లీ కరోనా టైంలో జూలై 31కు కరోనా వచ్చింది, ఆగస్టు 5వ తారీఖు చనిపోయాడు, సెప్టెంబర్ 5వ తారీఖు డెత్ సర్టిఫికేట్ వచ్చింది. దాని తర్వాత సెప్టెంబర్ 5కి నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏం కావాలి ఏంటి ఏం కథ అంటే, అన్న నా పేరు మీద పాలసీ ఉంది, మా నాన్నగారి పేరు మీద ఇట్లా జరిగింది, ఇన్సిడెంట్ అయింది, కరోనాతోటి జస్ట్ 5 days మాత్రమే హాస్పిటల్లో ఉండి చనిపోయారు అని చెప్పాడు. దాని తర్వాత ఎల్ఐసికి సంబంధించింది నాంపల్లి ఎల్ఐసి ఆఫీస్లో ఉండే, నేను అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసాను. మళ్ళీ దాని తర్వాత ఒక 10 days తర్వాత వాళ్ళ బాబు కాల్ చేశాడు, అన్న ఇంట్లో చాలా కష్టమవుతుంది అన్న, మా డాడీ ఉన్నప్పుడు నాకు దాని వాల్యూ తెలియలేదు, మా నాన్న పోయిన తర్వాత జీవితంలో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థమైపోయింది, కష్టకాలంలో చాలా కష్టం అవుతుందన్న, ఇప్పుడు నాకు నువ్వే ఏదన్నా కూరగాయల కన్నా ఏమన్నా పైసలు ఉంటాయి అన్న పరిస్థితి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి ఇమ్మీడియట్లీ వాళ్ళతోటి మాట్లాడి అప్రోచ్ అయ్యి చేయంగానే వితిన్ 20 days లోపల ఆ డెత్ క్లెయిమ్ అమౌంట్ వచ్చేసింది, 82,000 రూపీస్ వచ్చింది. వచ్చిన మరుక్షణం నెక్స్ట్ డే మార్నింగ్ తను 250 కడితే 85,000 రూపీస్ తనకి అమౌంట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, వెరీ వెల్ సెడ్ అండి. అయితే ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ విషయమే మాట్లాడుకుంటే, ఇందులో ఎన్ని రకాలు, స్టార్టింగ్ ఎంతవరకు ఉంటుంది అండ్ ఎండింగ్ పాయింట్ ఎంతవరకు ఉంటుంది, ఎట్లా క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే, అందరూ ఒకేలాగా కట్టాలని లేదు కదా? కరెక్ట్ మ్యామ్. అయితే మనకు మినిమంలో ఎల్ఐసిలో 1,000 రూపీస్ నుండి ప్రీమియం అమౌంట్ స్టార్ట్ ఉంటుంది మ్యామ్. మినిమం పర్
పర్ ఒక్క పర్సన్ పేరు మీద ఇండివిజువల్గా పాలసీ అనేది ఉంటుంది. ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయడం ఉంటుంది. మినిమం ఎల్ఐసిలో 1000 రూపీస్ చొప్పున ప్రీమియం కట్టాలి. మనకి 2 lakhs మంత్లీ. మనకు మంత్లీ కట్టుకోవాలనుకుంటే మంత్లీ కట్టుకోవచ్చు, క్వార్టర్లీ కట్టుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టుకోవచ్చు, ఇయర్లీ కట్టుకోవచ్చు. మంత్లీ అంటే 1000 రూపీస్, క్వార్టర్లీ 3000, హాఫ్ ఇయర్లీ 6000, ఇయర్లీ 12,000 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మన పేరు మీద 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. మనము ఏ మోడ్లో కట్టుకోవాలనుకుంటే ఆ మోడ్లో, ఈ 4 మోడ్స్లో ఏ మోడ్లో కట్టుకోవాలనుకుంటే ఆ మోడ్లో మనం కట్టుకోవచ్చు. ఇప్పుడు మన పేరు మీద 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కదా. ఇవాళ మనం పాలసీ తీసుకున్నాం, అనుకోకుండా ప్రమాదవశాత్తు నాకు జరగరాంది మన రిస్క్ జరిగింది. ఎన్ని రోజుల తర్వాత క్లెయిమ్ చేసుకున్నాం? డే 1 నుంచి. ఇవాళ మనం పాలసీ స్టార్ట్ అయిన మరుక్షణము, రిసిప్ట్ వచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళకు రిస్క్ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది నార్మల్గా ఏమైనా రిస్క్ అయితే 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే యాక్సిడెంటల్లీ ఏమైనా జరిగింది అనుకోండి 4 లక్షల రూపాయలు రిస్క్ కవరేజ్ అనేది ఉంటుంది. సూసైడ్ అయినా కానీ మనకు వర్తిస్తుంది. మేము ఎప్పుడు కూడా కస్టమర్స్ తోటి ఎవరితోటి కూడా చెప్పాం. ఎందుకు అంటే ఎల్ఐసి అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఎల్ఐసి క్లెయిమింగ్ రేషియోలో 99.09% సక్సెస్ఫుల్. ఇవాళ పాలసీ తీసుకున్న డే 1 నుంచి మనకు రిస్క్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది. మన ఇండియాలో మొత్తం టోటల్గా పాపులేషన్ ఎంత ఉంది మ్యామ్? 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. దానిలో 40 కోట్ల మందికి ఎల్ఐసి పాలసీ ఉంది. జస్ట్ ఇమాజినేషన్. ఒక కళ్ళు మూసి తెరిచే లోపల ఎల్ఐసి సెటిల్మెంట్ అనేది చేస్తుంది. మొన్న కరోనా టైంలో దగ్గర 8 లక్షల మంది కరోనాతోటి చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎల్ఐసి ఎన్నో డెత్ క్లెయిమ్లు ఇచ్చింది. నేనే దగ్గర ఒక 20 మందికి డెత్ క్లెయిమ్ నా తరపు నుంచి నేనే ఏం ఆశించకుండా చేసేసాను. కానీ దాని తర్వాత భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు హెల్ప్ చేయడం జరిగింది. జనరల్గా ఎల్ఐసి ఇన్సూరెన్స్ తీసుకోవాలి తీసుకున్న వాళ్ళు ఏ మిస్టేక్స్ చేస్తారు, ఏ మిస్టేక్స్ చేయకూడదు? ఓకే, ఏ మిస్టేక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ పాలసీ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే నామినీ వాళ్ళ మదర్నో ఫాదర్నో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. ఈయన పేరు మీద ఇట్లా పాలసీ ఉంటూనే ఉంటుంది. ఈయన కూడా కంటిన్యూ అవుతుంది. ఈయన కూడా ఒక 15 years కట్టిన తర్వాత ఈయన కూడా అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయాడు అనుకోండి. అప్పుడు ఆ అమౌంట్ ఎవరికి ఇవ్వాలి? నామినీ వాళ్ళ ఫాదర్ పెట్టాడు కాబట్టి నామినీకి ఇవ్వాలి. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంది? అవతల మనిషి కూడా లేడు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? అప్పుడు మనకి ఏం ప్రాబ్లం వస్తుందంటే ఇమ్మీడియట్లీ నామినీని చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీ డోంట్ నీడ్ టు పే ఈవెన్ సింగిల్ 1 రూపీ ఆల్సో. మొత్తం ఎల్ఐసియే చూసుకుంటుంది. అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎల్ఐసి వాళ్ళకి చేంజ్ ఆఫ్ నామినీ అనే ఒక ఫామ్ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్లీ ఎవరి నామినీ పెడుతున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసేస్తే ఇమీడియట్లీ చేంజ్ ఆఫ్ నామినీని చేంజ్ చేసేస్తారు, అయిపోతుంది అంతే. ఓకే, సో జనరల్గా ఈ మిస్టేక్స్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ మేడం. అట్లా చాలా ఇన్సిడెంట్ జరిగింది. ఒకవేళ ఇట్లా అట్లా జరిగినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి నాగరాజ్ గారు అని అడిగితే మనకు లీగల్ హెడ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లీగల్ హెడ్ సర్టిఫికేట్ మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అది మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మొత్తం ఎల్ఐసి ఆఫీస్లో సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. సో ఎంతవరకు ఫ్యామిలీలో ఏ రిలేషన్ వరకు ఈ లీగల్ హెయిర్ని మనము క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా పోవచ్చు? ఇప్పుడు భర్త చనిపోతే భార్యకి లేదా పిల్లలకి, అలా ఇంకెంతమంది వరకు ఫార్వర్డ్ చేసుకుంటే, ఇప్పుడు ఒక కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరే ఉంటారు, లేకపోతే ఫాదర్ మదర్ చనిపోతే పిల్లలు ఇద్దరే ఉంటారు. సో అట్లా ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు? ఓకే, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అందరికీ వర్తించడం జరుగుతుంది. ఓకే, వాళ్ళందరికీ వాళ్ళ బాధ్యులు అవుతారు. ఇంకొకటి ఏంటంటే మనకు ఎప్పుడైనా కానీ మనము ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫ్యామిలీయే మొత్తం ట్రావెలింగ్ చేస్తున్నారు అనుకోండి. దానిలో మదరు ఫాదరు పిల్లలు చిల్డ్రన్స్ అందరూ ఉంటారు. అందరు చనిపోయారు. అప్పుడు ఆ అమౌంట్ ఎవరికి వస్తుంది అంటే దీంట్లో సిస్టరు బ్రదర్సు అన్నీ రాస్తాం కదా. ఈ సిస్టర్సు బ్రదర్సు, మా బ్రదర్ నా పేరు మీద పాలసీ తీసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోయింది, నేను వాళ్ళ బ్రదర్ని అని ఈ సిస్టర్ వచ్చి ఆ పాలసీ నెంబర్ ఒకటి చెప్పేస్తే దాని ద్వారా కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు 2-3 ఉంటారు, వాళ్ళ మధ్యలో వాళ్ళకే సత్సంబాలు సరిగ్గా ఉండవు, వాళ్ళ మధ్యలో వాళ్ళ క్లాషెస్ ఉంటాయి. మరి అప్పుడు ఎలా డిక్లేర్ చేస్తారు? అలాంటి కేసెస్ కూడా చూసే ఉండుంటారు కదా. అవును మేడం. సో హూ విల్ లైక్, కానీ అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకవేళ చనిపోతే గిట్లా మళ్ళీ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తేనే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అప్పటిదాకా ఇవ్వడానికి ఛాన్సెస్ లేదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది? చేసుకోవాలి అసలు పద్ధతి ప్రకారం? మనకి డెత్ క్లెయిమ్ సర్టిఫికేట్ వస్తుంది కదా. డెత్ సర్టిఫికేట్ వచ్చిన మరుక్షణం మనం ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి ఇమీడియట్లీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనకు
10 to 15 వర్కింగ్ డేస్ లోపల అమౌంట్ వచ్చేస్తుంది. అలాగే నాగరాజ్ గారు ఎర్లీ క్లెయిమ్, నాన్ ఎర్లీ క్లెయిమ్ అని కూడా అంటూ ఉంటారు, నేను విన్నాను చాలా సార్లు. ఒకసారి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయరా? ఖచ్చితంగా మేడం. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఎల్ఐసి పాలసీ తీసుకున్న మరుక్షణం నుంచి పాలసీ 3 years లోపలకి ఇట్లా పాలసీ హోల్డర్కి ఏమైనా రిస్క్ అయితే దాన్ని ఎర్లీ క్లెయిమ్గా ట్రీట్ చేస్తారు. నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే తీసుకున్న ఆఫ్టర్ 3 years తర్వాత. ఎన్ని పీరియడ్ అది? ఎగ్జాక్ట్లీ 3 years మేడం. 3 years తర్వాత ఎర్లీ క్లెయిమ్ అంటారా? 3 years లోపల ఎర్లీ క్లెయిమ్ అంటారు. ఓకే. నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే ఆఫ్టర్ 3 years తర్వాత నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటారు. ఓకే. సో వాళ్ళు ఏం చేయాలి? రైట్. ఇప్పుడు ఏంటంటే దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు మ్యామ్. 3 years లోపలకి ఇట్లా పాలసీ హోల్డర్ చనిపోతే ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది అక్కడ ఉన్న ఎల్ఐసి బ్రాంచ్ మేనేజరు, ఏబిఎం గారు అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేయడం, వాళ్ళతోటి మాట్లాడడం జరుగుతుంది. ఆఫ్టర్ 3 years తర్వాత పాలసీ హోల్డర్ ఏమైనా చనిపోతే అది డైరెక్ట్ ఎంత అమౌంట్ ఉందో ఆటోమేటికల్లీ ఇవ్వడం జరుగుతుంది. మీకు 2017లో తెలిసే ఉంటుంది, శ్రీదేవి గారు యాక్సిడెంటల్లీ చనిపోయారు. ఏది మనకు దుబాయ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత తను టబ్లో ఉండి చనిపోవడం జరిగింది. ఆ టైంలో ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీకి 500 కోట్లు ఇవ్వడం హిస్టరీలో రికార్డ్ మ్యామ్. ఇన్సూరెన్స్ కదా. ఒక బాలీవుడ్ సెలబ్రిటీకి 500 కోట్లు ఇవ్వడం హిస్టరీలో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదు, ఓన్లీ ఎల్ఐసి మాత్రమే ఇచ్చింది. అయితే ఈ పరిస్థితులకి ఎల్ఐసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మీరు అన్న దానిలో ఎవ్వరు కూడా లేరనుకోండి, ఎవరు కూడా ఇన్ఫార్మ్ చేసుకుంటే క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేదు. అంటే ఇప్పుడు మర్డర్ జరిగింది, ఆ పర్సన్కి కూడా ఇన్సూరెన్స్ ఉంటే హీ కెన్ ఆల్సో క్లెయిమా? సో ఏ సిచ్యువేషన్స్ లేవు వేర్ యూ కెన్ నాట్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ అని. ఒకవేళ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు లేకపోతే వదిలేయడమే తప్ప కంపెనీ నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్కైనా సరే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మనకు అన్ని రకాలుగా కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. రియల్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. కస్టమర్ వచ్చేసి మా మహబూబ్ నగర్లో ఉంటాడు. తాను ఏం చేశాడంటే 6 లక్షల రూపాయల ఎల్ఐసి పాలసీ తీసుకున్నాడు. పాలసీ తీసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆ రోజు వినాయక చవితి నిమజ్జనం తెల్లారి ఆ రోజు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఫార్మర్ కాబట్టి వ్యవసాయం చేయడానికే పోయిండు, ఇత్తులు వేస్తారు కదా అవన్నీ చేస్తున్నారు. ఆ టైంలో మోటార్ కాలిపోయిందని వాళ్ళు ఏం చేస్తారంటే పందులు రాకుండా వైర్లు అనేది వేయడం జరిగింది. ఆ వైర్కి ఈయన కాలు తట్టుకొని ఆయన అక్కడనే చనిపోవడం జరిగింది. ఆ ఇన్సిడెంట్కి కూడా ఎల్ఐసి 6 లక్షల రూపాయలు ఇచ్చింది. అప్పుడు నేను యాక్చువల్లీ వాళ్ళ సన్ ఏమన్నాడంటే, నాగరాజన్న నా పేరు మీద ఎల్ఐసి పాలసీ ఇవ్వనంట. వద్దన్న, మీ పేరు మీద కాదు, మీ నాన్నగారి పేరు మీద పాలసీ తీసుకుంటే ఏజ్ పెద్దగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిస్క్ అనే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీ నాన్నగారి పేరు మీద పాలసీ తీసుకోండి అని చెప్పాను. అతను ఏం చేస్తాడు, జస్ట్ సమోసాలు అమ్ముకుంటాడు. ఎవ్రీ మండే రోజు సమోసాలు అమ్ముకుంటాడు. ఆయన పేరు కేశవులు. అన్న నీ పేరు మీద పాలసీ వద్దన్న, మీ నాన్నగారి పేరు మీద పాలసీ వేయని నేను చెప్పినందుకు పాలసీ వేసాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ ఆఫ్టర్ 1.5 years తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఆ అమౌంట్ వచ్చింది. దాని తర్వాత ఆయనకి ఏం నమ్మకం వచ్చింది అంటే కష్టకాలంలో ఎల్ఐసి అనేది ఫ్యామిలీకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అని అర్థమైంది. సో ఫైనల్గా నేనైతే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా నిన్నటి జరిగిన ఈ ప్లేన్ క్రాష్ తర్వాత, అఫ్కోర్స్ కరోనా తర్వాత చాలా మందికి అవగాహన వచ్చిందండి ఇన్సూరెన్స్ తర్వాత. ఎందుకంటే లైఫ్కి ఒక అన్సర్టనిటీ, లైఫ్కి ఒక గ్యారంటీ లేదు అన్నదైతే కరోనా తర్వాత చాలా మందికి వచ్చింది. పర్సనల్గా నేను సుమన్ టీవీ తరఫున ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా కంపల్సరీ ఏదో ఒక ఇన్సూరెన్స్ చిన్నదో పెద్దదో మీకోసం, మీ కుటుంబం కోసంలో కట్టే తీరండి అని కోరుకుంటున్నాను. సో మీరు బీయింగ్ అన్ ఏజెంట్ ఏం చెప్తారు? రైట్. నాకు రియల్గా జరిగిన సంఘటన ఏంటంటే, డిగ్రీలో ఉన్నప్పుడు 2012లో మా మదర్ గారు నా పేరు మీద 750 రూపాయలు పెట్టి నా పేరు మీద 3 నెలలకు ఒకసారి ఎల్ఐసి పాలసీ చేయడం జరిగింది. అమ్మ నాకెందుకమ్మా, నేనేమైనా చనిపోతానా, నాకేమన్నా అవసరమా అని నేను మా మదర్తో అన్నా. అది కట్టుకుంటూ వస్తున్నాం. మొన్న 2020లో కరోనా స్టార్ట్ అయింది. ఆ టైంలో కష్టకాలంలో నాకు పైసలు ఇచ్చేవాడు ఎవ్వడు లేడు. ఆ టైంలో నేనేం చేశానంటే నా ఎల్ఐసి పాలసీ బాండ్ పెట్టి లోన్ తీసుకున్నాను. ఆ పాలసీ మీద 27,000 రూపీస్ లోన్ వచ్చింది. అప్పుడు ఆ అమౌంట్ చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. అంటే మనకు కష్టకాలంలో ఎవ్వరు ఇయ్యరు. అంటే నాకు తెలియకుండా నేను జమ చేసుకున్న పైసలే నాకు శ్రీరామ రక్షగా పనిచేసినాయి అన్నట్టు నేను దాని తర్వాత ఇమీడియట్గా నేనేం చేసిన, నా పేరు మీద ఇయర్లీ ఎల్ఐసి ప్రీమియము 1,00,000 రూపాయలు పెట్టి జీవన్ ఉమంగ్ అనే పాలసీ తీసుకున్నాను. సంవత్సరానికి 1,00,000 రూపాయలు చొప్పున ఒక 15 సంవత్సరాలు పేమెంట్ కట్టాలి. ఆఫ్టర్ 15 years తర్వాత ప్రతి సంవత్సరం నా పేరు మీద 1,00,000 రూపాయలు చొప్పున జీవితాంతం బతుకున్నంత వరకు పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ అనుకోకుండా నాకు ప్రమాదవశత్తు ఏమన్నా జరిగితే ఈ 12,50,000, ఇంకొకటి నేను కడుతున్న 1,00,000 రూపాయలకి ఎల్ఐసి వాళ్ళు ప్రతి సంవత్సరము 71,250 రూపీస్ గ్యారంటీ బోనస్ ఇస్తారు. ఈవెన్ మనకు బాండ్లో కూడా మెన్షన్ 8% గ్యారంటీ పెన్షన్ అని మనకు బాండ్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను 2 years పేమెంట్ కట్టాను.
దాని తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ఆ పాలసీ మీద లోన్ తీసుకున్నాను. నేను కట్టిన 2 lakhsకి ఎల్ఐసి వాళ్ళు 1,08,000 రూపీస్ లోన్ ఇచ్చారు. ఈ 1,08,000లో నేను ₹1,00,000 మళ్ళీ లోన్ తీసుకొని మళ్ళీ ఇంకొక పాలసీ స్టార్ట్ చేశాను. ఆ పాలసీ స్టార్ట్ చేసిన తర్వాత ఇయర్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇమీడియట్లీ 1 lakh పే చేయాలంటే నాకు కష్టం. అప్పుడు నేనేం చేశానంటే దానిని క్వార్టర్లీ మోడ్ 25,000 రూపీస్ చొప్పున కట్టుకుంటూ వస్తున్నాను. అంటే మనకి కష్టకాలంలో ఎవ్వరు ఉండరు. నాకు ఇక్కడ ఏమర్థమైందంటే ఇప్పుడు వరకు ఎల్ఐసి అంటే మనం అనుకోకుండా పోతే అన్నప్పుడే కాదు, మనం ఉన్నప్పుడు కూడా మనం బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంకొకటి చెప్పింది, ఇలాంటి బెనిఫిట్స్ ఇంకేమైనా ఉంటే కూడా ఒకసారి పాయింట్ వైజ్గా చెప్పండి నాగరాజు గారు, సో దట్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మ్యామ్. 2008లో పాటి వెంకటలక్ష్మి అని మన TV5 ఆఫీస్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తను పనిచేస్తుంది. తనకి మంత్లీ వచ్చే శాలరీ వచ్చేసి 13,000 రూపాయలు జీతం. ఆ 13,000 జీతంతో ఆమె ఇల్లంతా నడిపిస్తూనే ఉంది. ఆమె వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కుక్క ఉంటుంది, దాంతోపాటు ఆమె ఉంటుంది, మళ్ళీ వాళ్ళ పాప కూడా ఉంటుంది. ఆ జీవనం సాగిస్తుంది. అమ్మ మీరు ఒక ఎల్ఐసి పాలసీ తీసుకోండి అంటే, నాగరాజ్ గారు నేను నెలకి 7,500 రూపాయలు నేను కట్టగలుగుతాను. ఏంటమ్మా 13,000లా 7,500 రూపాయలు ఎల్ఐసి పాలసీకి కడితే మిగతా నడిచే ఎట్లా అంటే, నాకు ఎప్పటికైనా కానీ ఇది ఉంటుంది, మళ్ళీ దాంతోపాటు నేను వేరే పని కూడా చేస్తుంటాను, అది ఒక 5,000 వరకు వస్తుంది, ఇది కట్టించుకోండి అని కట్టించింది. ఇట్లనే కడతా పోతుంది. మొన్న వాళ్ళ చుట్టాలు అన్ఎక్స్పెక్టెడ్లీ హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి దగ్గర ఒక 3 లక్షల రూపాయలు అవసరం ఉంది. ఆ టైంలో తనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అప్పుడు తను ఏం చేసిందంటే, నాగరాజ్ గారు నేను ఎల్ఐసి పాలసీ తీసుకున్నాను కదా, ఆ పాలసీ మీద నాకు లోన్ ఇప్పించగలుగుతారా అన్నది. ఇప్పించగలుగుతారా అన్నందుకు నేను అప్లై చేస్తే దగ్గర 2,50,000 రూపాయల వరకు లోన్ వచ్చింది. ఆ లోన్ తోటి ఆమె కంటిన్యూ చేస్తూ పోయింది. మళ్ళీ లోన్ రీపేమెంట్ కట్టేసిన తర్వాత తను మళ్ళీ మొన్న అడిగింది, నాగరాజ్ గారు నేను బయట వేరే దగ్గర ల్యాండ్ చూశాను, అక్కడ గృహప్రవేశం ఇల్లు కడదాం అనుకుంటున్నాను, నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు, మళ్ళీ నేను లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది చూసి చెప్పండి అంటే 3,50,000 వరకు తన పాలసీ మీద లోన్ది ఎలిజిబిలిటీ ఇప్పించి 3,50,000 రూపాయలు ఇప్పించాను. తనకి టోటల్గా రిక్వైర్మెంట్ పడింది 4 లక్షలు, 3.5 lakhs వచ్చింది. మళ్ళీ వాళ్ళ కూతురు పేరు మీద ఒక పాలసీ ఉంది, పాటి సత్యప్రియాంక, తన పాలసీ పేరు మీద 25,000 రూపాయల వరకు వచ్చింది. వాళ్ళ మదర్ పాలసీ పేరు మీద నారాయణమ్మ, ఆమె పాలసీ పేరు మీద దగ్గర ఒక 30,000 వరకు వచ్చింది. నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, దగ్గర నాకు 4 లక్షల రూపాయలు అవసరం ఉండే, 4 లక్షల రూపాయలు ఈ ఎల్ఐసి లోన్ ద్వారా తీసుకున్నాను, నాకు చాలా ఉపయోగపడింది. కష్టకాలంలో ఏ తమ్ముడు, ఏ బావ, ఏ అన్న ఎవ్వరు పనికిరారు, ఎప్పటి వరకు మన దగ్గర పైసలు ఉంటాయి అప్పటి వరకు నాగరాజ్ ఎట్లునో అంటాడు. ఒక్కసారి మన దగ్గర పైసలు లేకపోతే మనం కేర్ చేసే నాదుడు ఎవరు ఉండరు. అందుకోసం ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ అనేది చాలా తప్పనిసరిగా తీసుకోవాలి. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల హెల్త్ మనం ఉన్నప్పుడు లేనప్పటికి కూడా బెనిఫిట్ అయింది, అండ్ హోమ్ లోన్ కూడా మీరు అన్నారు కాబట్టి ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయండి? మొత్తం టోటల్గా మనకు 3 types ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి మ్యామ్. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం హాస్పిటలైజ్డ్ అయితేనే పనికొస్తుంది. కరెక్ట్. అప్పటి వరకు మనం తిరుపతి హుండీలో పైసలు వేసినట్టే. సెకండ్ ఆప్షన్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్. మనం పాలసీ తీసుకుంటాం, మనకు అనుకోకుండా మన రిస్క్ అయితే మన ఫ్యామిలీకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఆ ఎల్ఐసి పాలసీ మీద కూడా లోన్ కూడా తీసుకోవచ్చు. జనరల్ ఇన్సూరెన్స్ మన వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్. ఇది 2-wheeler ఇన్సూరెన్స్. మనం బండి మీద పోతున్నప్పుడు మన పేరు మీద, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 2-wheeler ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, థర్డ్ పార్టీ ఏ ఉంటుంది, దానిలో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. థర్డ్ పార్టీ అంటే ఏంటంటే జస్ట్ పోలీస్ వాళ్ళకి చూపించడానికి మాత్రమే పనికొస్తుంది కాబట్టి దానికి థర్డ్ పార్టీ ఉంటుంది. దానిలో పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ అయితేనే 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తను 1,200 రూపీస్ పెట్టి తను వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ తను నడిపిస్తున్నప్పుడు ఆపోజిషన్ పర్సన్ చనిపోయాడు అనుకోండి, వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. ఈ పర్సన్కి 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ అని ఉంటుంది. అంటే ఈ 1,200లలో మనకి ఇన్ని రకాలుగా బెనిఫిట్ అనేది ఉంది మేడం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. ఈ వీడియో మీ అందరూ కూడా సేవ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ వినండి. ఎక్కడ ఏ డౌట్ ఇచ్చినా కింద నాగరాజ్ నంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు వెంటనే ఆయనకు ఫోన్ చేసి కూడా అడగొచ్చు. బికాజ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఈ రోజుల్లో చాలా 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్.